Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. ఈ వాక్యానికి, ఈ దినానికి అంటే నవంబర్ 18కి చెందినటువంటి వాక్య భాగం హెబ్రీ పత్రిక చివరి వాక్యాలు, చివరి వచనాలు, అంటే ఆశీర్వాద వచనాలు. ఈ పత్రికలో ముగింపులో ఉన్న ఆశీర్వాదాలు చాలా గంభీరమైనవి. దీనిలో 5 విషయాలు గమనిద్దాం. అంతకుముందు ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. ఆ వాక్యాలు 2 వాక్యాలు చదువుకుందాం. ఆశీర్వాదాలు సామాన్యంగా పాస్టర్ గారు దీన్ని కంఠస్థం చేసి ఆశీర్వాదాలుగా ఇస్తారు కదా ప్రసంగం అయిన తర్వాత, లేకపోతే చివరికి ఆరాధన క్రమం అయిన తర్వాత చివరికి మనం వెళ్ళబోయే ముందు ఈ మంచి ముగింపు ఆశీర్వాదాలను ఇస్తారు. దానిలో ఉన్నటువంటి అర్థం మనం ఇదేనా అని తెలుసుకుందాం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమెన్. సుదీర్ఘంగా ధ్యానించాలని హెబ్రీ 13, 20, 21 ఈ 2 వచనాలు దీనిలో ఉన్నటువంటి ముగింపు ఆశీర్వాదం మనల్ని ఆహ్వానిస్తుంది సుదీర్ఘంగా ధ్యానించమని. గుర్తించదగిన కొన్ని ఆలోచనలు ఇక్కడ 5 మనం గమనిద్దాం. మొదటిది, ఈ ప్రార్థనలో 2 భాగములు వ్యక్తపరచుతున్న 2 భారములు వ్యక్తపరచుతున్నవి. మొదటిగా, ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మును అంటే చదవలను సిద్ధపరచునుగాక. రెండవ విషయం, తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు అనే పదాలను మనం గుర్తించాలి. ఇప్పుడు 20, 21 తెలుగులో కలిసి ఉంటాయి. ఇంగ్లీష్లో సపరేట్గా ఉన్నా కానీ 2 కలిసి ఉంటాయి కాబట్టి 20 అన్నా 20, 21 లేకపోతే 21 అన్నా 20, 21 2 కలిసి మనం చదువుకోవాలి. ఇక్కడ 2 విషయాలు ఏంటంటే, ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. రెండవది, తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించునుగాక. వేరే మాటలో చెప్తే, దేవుని చిత్తము చేయుట దేవుని దృష్టికి అనుకూలమైనదని ఇక్కడ బాగా నొక్కి చెప్పబడింది. ఏంటి? దేవుని చిత్తం చేయుట దేవుని దృష్టికి అనుకూలమైనదిగా మనం చేయాలి అని బాగా నొక్కి చెప్పబడినది. ఈ ప్రార్థన క్రైస్తవుల కొరకు చేయబడినప్పటికీ దీనిని దేవునిపై ఆయనకు అనుకూలమైన దానిపై సమస్త దృష్టి పెట్టబడినది. అంటే దాని కేంద్రం అంతా కూడాను దేవుడు ఆయనకు అనుకూలమైనటువంటి అనుకూలంగా జీవించేటువంటి విషయం, దానిపై కేంద్రీకరించబడింది. ప్రార్థనేమో క్రైస్తవులకు ప్రార్థించినప్పటికీ ఇక్కడ కాన్సన్ట్రేషన్ మాత్రం దేవుడు
ఆయనకి అనుకూలమైనటువంటి తీరు దాని మీద కేంద్రీకరించబడింది. క్రైస్తవుల కొరకు ప్రార్థించినప్పుడు వారు దేవుని చిత్తము చేయవలనని, ఆయనకు ఇష్టమైన దానిని వారిలో దేవుడు జరిగించినట్లు ప్రార్థన చేయాలి. ఇప్పుడు దేవునికి ఇష్టంగా మనం ఎట్లా జీవించలేము. కాబట్టి దేవుడు జరిగించాలని మనం ఆశించాలి. అదే ప్రార్థన. మరలా చదువుతాను. క్రైస్తవుల కొరకు మనం ప్రార్థించేటప్పుడు ఏమని ప్రార్థించాలి అంటే, వారి జీవితాల్లో దేవుని చిత్తం జరగాలని, లేకపోతే దేవుడు తన చిత్తాన్ని చేయాలని, ఆయనకు ఇష్టమైన దానిని దేవుడు వారిలో జరిగించాలని ఆ విధంగా మనం ప్రార్థించాలి. రెండవ విషయం, మీరు మనముగా మార్చబడింది. ఒకసారి ముందేమో మీరు అన్నాడు, ఇక్కడ మీరు మనం. మరి మిమ్మును మనం అనేటువంటి విధంగా ఎందుకు మార్చబడింది? దానిని బట్టి మొదటిగా మీరు అనేటువంటిది వారి కొరకేనని, అంటే ఎవరికైతే రాస్తున్నాడో చదవల కోసమేనని, ఇది మనం అంటే రచయిత కొరకేనని ఆయన ప్రార్థన చేస్తున్నట్లు, వేడుకుంటున్నట్లు ఆ విధంగా తలంచకూడదు. ఏమని తలంచుకోవాలి? మనము అనేదాన్ని అనగా చదువర్లకు, రచయితకు వర్తిస్తుందని దాదాపు ఖచ్చితంగా చెప్పవచ్చు. అంటే మీరన్నా మనమన్నా కానీ ఈ రెండు కూడాను అందరికీ వర్తించేది. అనగా క్రైస్తవులందరికీ, అంటే ఎవరికైతే హెబ్రీ పత్రిక వ్రాయబడిందో వాళ్ళకే కాదు, బై ఎక్స్ట్రాపులేషన్ అంటారు ఇంగ్లీష్లో, దాన్ని పొడిగిస్తే క్రైస్తవులందరికీ వర్తించేదని చెప్పవచ్చు. మీరును మనముగా మార్చుటకు కొంత కారణం ఏంటి అని అంటే, దేవుని చిత్తము ఇతరులతో సహా తనతో కూడా, అంటే రచయితతో కూడా జరగవలనని ప్రార్థిస్తున్నట్లు అర్థం చేసుకోవాలి. అంటే అంతేగాని చదవాళ్ళకి ఒక్కడికే వర్తిస్తుంది, వాళ్ళ జీవితాల్లోనే దేవుని చిత్తం జరగాలని కాదు. తన జీవితాన్ని కూడా వర్తించేటటువంటి రీతిగా ఇక్కడ చెప్తున్నాడు. మూడో విషయం, సమాధానకర్తయగు దేవుడు. సమాధానం అంటే ఏంటి? ఇక్కడ సమాధానకర్తయగు దేవుడు అని దేవుని గురించి చెప్పబడింది. దేవుణ్ణి వర్ణిస్తున్నాడు. సమాధానం అంటే ఏంటి? లోపల ఏదో మన హృదయంలో అంటే సైకలాజికల్గా నెమ్మది ఉండేది అని కాదు. ఇక్కడ సమాధానం అంటే 9, 10 అధ్యాయాల్లో ఉన్నటువంటి రీతిగా లోని సమస్య ఏంటి? సమస్య అంటే దేవునితో సమాధాన పడటం. అది ప్రాథమికమైంది. అదే అర్థంతో ఇక్కడ కూడా అక్కడ సమాధానకర్త దేవుడు అంటే ఈ హెబ్రీ 9, 10లో ఉన్నటువంటి రీతిగా దేవునితో సమాధాన పడటం. నేరస్తులైనటువంటి పాపులు వారి సృష్టికర్తతోనూ విమోచకునితోనూ సమాధాన పడుట. పాపులతో సమాధాన పడుట దేవుడు తన చిత్త ప్రకారం చేయుటకు వారిని సిద్ధపరచమని రచయిత వేడుకుంటున్నాడు, రచయిత ప్రార్థన చేస్తున్నాడు. పాపులు ఎవరైతే మరి దేవునితో సమాధాన పడ్డారో ఆ పాపులు సమాధాన పడటమే కాదు, దేవుని చిత్త ప్రకారం వాళ్ళు జీవించడానికి వాళ్ళని సిద్ధపరిచేటటువంటి రీతిగా దేవుడు వారి జీవితాల్లో పని చేయాలి, ఆ విధంగా వాళ్ళని సిద్ధపరచాలి అని రచయిత ప్రార్థిస్తుంటున్నాడు. నాలుగవ విషయం, ఈ దేవుడు
ప్రభువైన యేసుక్రీస్తును మృతులలో నుండి లేపెను. ఒక విధంగా చూసిన యెడల సామాన్యంగా క్రొత్త నిబంధన వర్ణిస్తుంది. ఏంటి? దేవుడు తండ్రి క్రీస్తుని లేపాడు అని. కానీ నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి జరిగిందని ఈ వాక్యంలో సూచించబడింది. అంటే దేవుడు లేపాడు, మృతుల నుండి దేవుడు లేపాడు అని చెప్పట్లే ఇక్కడ. నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి అని అక్కడ కలపబడింది. ఇది యేసుక్రీస్తు రక్తమును అంటే ఆయన మరణమును 8-10లో ఉన్నటువంటి అధ్యాయాల్లో సూచించబడినట్లు ఇక్కడ సూచించబడింది. అంటే ఆయన రక్తము ద్వారా, ఆయన మరణం, ఆయన రక్తం, దాన్ని బట్టి సంధి కలిగింది కదా దేవునికి మనిషికి. దాన్ని బట్టి నిబంధన జరిగింది. ఇప్పుడు 8, 9, 10 అధ్యాయాల్లో దేని గురించి? నిబంధన. పాత నిబంధన కంటే క్రొత్త నిబంధన శ్రేష్టమైనది అని మనం చదువుకున్నాం కదా. కాబట్టి ఆ నిబంధన ఎట్లా జరిగింది? యేసుక్రీస్తు మరణం ద్వారా జరిగింది నిబంధన. ఈ నిబంధన తాత్కాలికమైన ఏదో ఎక్స్పీడియంట్ కాదు, కానీ ఇది నిరంతరంగా ఉండేటువంటి నిబంధన. అంటే ఆ నిబంధనకు కట్టుబడి నిరంతరము కట్టుబడి ఉండేటువంటి అధికారం ఆ యొక్క నిబంధనకు ఉన్నది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మరలా చెప్తాను. ఇది యేసుక్రీస్తు రక్తమును, ఆయన మరణమును 8-10 అధ్యాయాల్లో సూచించబడినట్లు ఇచ్చట సూచిస్తున్నది. ఈ నిబంధన తాత్కాలికమైన సాధన కాదు, కానీ నిరంతరము కట్టుబడి ఉండు అధికారం కలిగినది. ఈ నిబంధనకి నిరంతరం ఉండేటువంటిది. పాత నిబంధన అట్లా కాదు. యేసుక్రీస్తు వచ్చేంత వరకు ఆ నిబంధన వ్యాలిడ్. కానీ యేసుక్రీస్తు నిబంధన నిరంతరం ఉండేది, ఎటర్నల్. యేసు రక్తము ద్వారా ఆయన, ఇక్కడ ఇంకొక విషయం గమనించండి. యేసు రక్తము ద్వారా, ఆయన మరణము ద్వారా దేవుడు మృతులలో నుండి లేపనంట ముందు విచిత్రంగా ఉండొచ్చు. ఇక్కడ ఏంటి? ఈ విషయం తెలుసుకుంటే ఓహో అది విచిత్రమేమన్నది అంటే యేసుక్రీస్తు రక్తం, యేసుక్రీస్తుని లేపాడు అని అనొచ్చు కదా. మరి యేసుక్రీస్తు రక్తం ద్వారా, ఆయన మరణం ద్వారా అని ఎందుకు యాడ్ చేయాల్సి వచ్చింది? అంటే దాని అర్థం ఏంటి అంటే, బహుశా దీని అర్థం ఇది: ఈ నిబంధనకు బలమైన పునాది విజయవంతమైన యేసు ప్రభువు మరణం. ఆయన సమాప్తి చేసిన బలియాగం కాబట్టి యేసు ప్రభువును మరణము నుండి లేపి ఆయనను నిరపరాధిగా ఎంచెను. ఓకే, ఇక్కడ గమనించండి. ఆయన సమాప్తి చేసిన బలియాగం కాబట్టి యేసు ప్రభువు అంటే ఆయన విజయవంతం అయినటువంటి యేసు ప్రభు మరణం అంటే మరణం నుండి తిరిగి లేచాడు కాబట్టి విజయవంతమైనటువంటి మరణం ఆయనది. ఆయన చేయాల్సినంత చేసి సమాప్తి చేశాడు. సమాప్తి చేసిన బలియాగం, దాన్ని బేస్ చేసుకుని అది బలమైనటువంటి పునాది కాబట్టి ఇక దేవుడు ఏం చేశాడంటే, ప్రభువు ఏం చేశాడంటే, ఆయన తండ్రి ఏం చేశాడంటే మరణం నుండి లేపాడు. ఆయన చేయాల్సిందంతా చేశాడయ్యా, ఆయన విజయవంతుడు అయ్యాడు కాబట్టి ఆయన్ని మరణం నుండి
లేపుతాను అని ఆ విధంగా లేపి యేసుక్రీస్తుని నిరపరాధిగా ఎంచాడు. కోర్టులో ఏ విధంగా ఒక ఒక తీర్పు జరుగుతుందో, ఈయన పాపి కాదండి, ఈయన నిరపరాధి అని తీర్పు తీర్చుతాడో ఆ విధంగా తండ్రి తీర్పు తీర్చాడు. దేన్ని బట్టి? విజయవంతమైనటువంటి ఆయన మరణాన్ని బట్టి, సమాప్తి చేసినటువంటి బలియాగాన్ని బట్టి. 5 గొర్రెల గొప్ప కాపరి. ఆయన ఎవరు? యేసు ప్రభువే. దీన్ని బట్టి ఇక మనం ఎన్నో విధాలుగా అనుకోవచ్చు ఆయన గొర్రెల కాపరి అనేది. దేవుడే ఒక ఒక చిత్రం మన మనసులోకి వచ్చేది ఏంటంటే, యెహెజ్కేలు 37లో ఉన్నటువంటి రీతిగా దేవుడే స్వయంగా తన ప్రజలకు కాపరిగా ఉంటాడని వాగ్దానం చేశాడు. నిజానికి దావీదు రాజు ఆ పాత్రను ధరించలాగున ఆయనను, అంటే దావీదుని పంపిస్తానని దేవుడు చెప్పాడు. 34 ఈ 20 దగ్గర నుండి 24 వచనాలు. యెహెజ్కేల్ 34, 20-24. దేవుడు ఏ విధంగా ఆయన్ని పంపిస్తాడు. ముందేమో నేనే వస్తాను అంటే, నేను కాపరిగా ఉంటాను, నేను కాపరిగా ఉంటాను. ఈ 1 నుండి ఈ 19 వచనాలు చదివితే దేవుడు నొక్కి చెబుతాడు, అక్కడ ఉన్నటువంటి నాయకులు సరైనటువంటి నాయకులు కాదు, నేనే స్వయంగా వచ్చి వాళ్ళ కాపరిగా ఉంటానని చెప్పినటువంటి మాటలు అన్నమాట. 20 నుండి 21. కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, ఇదిగో నేనే క్రొవ్విన గొర్రెలకును చిక్కిపోయిన గొర్రెలకును మధ్య భేదం కనుగొని తీర్పు తీర్చుదును. మీరు భుజముతోనూ ప్రక్కతోనూ త్రోసి కొమ్మలతో రోగముల వాటినన్నిటినీ పొడిచి చెదరగొట్టెదరు. నా గొర్రెలు ఇక దోపుడు కాకుండా గొర్రెకును మధ్య తీర్పు తీర్చి నేను వాటిని రక్షించదను. వాటిని మేపుటకై నేను చూడండి ఇక్కడ ఇంతవరకేమో నేనే స్వయంగా కాపరిగా వస్తాను, కాపరిగా ఉంటాను అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరినిగా నియమించదను. అంటే దావీదు కుటుంబంలో వచ్చినటువంటి వాడు. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. 24 యెహోవానైన నేను వారికి దేవుడనై యుందును. నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. యెహోవానైన నేను మాట ఇచ్చున్నాను. దేవుడు వాగ్దానం చేశాడు. మరి యోహాను సువార్త 10 చదువుకుంటే అదే మాట ఉంటుంది. మార్చి 20వ తారీఖుకి చెందినటువంటి ధ్యానం కూడా మనం చదువుకుంటే, మరలా తిరిగి చదువుకుంటే మనకు బాగా అర్థమవుతుంది. ఏంటి అక్కడ? దేవుడు తాను స్వయంగా వస్తానంటాడు. రెండవది దావీదు రాజు, అంటే దావీదు వంశంలో ఉన్నటువంటి రాజు, ఆయన వంశపారంగా వచ్చేటువంటి రాజు దావీదు కుటుంబంలో, ఆయనకి డెలిగేట్ చేస్తాను అని. ఓకే, ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అని అంటే, ఈ మంచి కాపరి తన గొర్రెల నిమిత్తము తన ప్రాణమును అర్పించును. అది ముఖ్యం. అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అన్నమాట. తన గొర్రెల నిమిత్తమై తన ప్రాణమును అర్పించును. యేసుక్రీస్తు అదే చేశాడు కదా. దావీదు కుటుంబంలో పుట్టినటువంటి మెస్సయ్య తన ప్రాణాన్ని మన నిమిత్తమై అర్పించాడు. కాబట్టి యేసుక్రీస్తుకి యుగయుగములకు మహిమ కలుగునుగాక అని
ఆయన ద్వారా ప్రార్థనను అర్పించటంలో ఆశ్చర్యమేమీ లేదు. ఓకే. కాబట్టి యేసుక్రీస్తుకి మహిమ రావాలి, దేవునికి మహిమ రావాలి. ఏ భేదం లేదు. ఆయన్ని ఆరాధించాలి, యేసుక్రీస్తుని ఆరాధించాలి. భేదం ఏమి లేదు. అని ఇక్కడ యేసుక్రీస్తు ద్వారా, ఓకే, యుగయుగములకు యేసుక్రీస్తుకు మహిమ కలుగును గాక అని ఆయన ద్వారా ఈ ప్రార్థనను తండ్రికి అర్పించటంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎందువల్లంటే తండ్రికి మనకి, దేవునికి మనకి మధ్యవర్తిగా ఆయన ఉన్నాడు. ఆయన ద్వారానే సర్వ ఆశీర్వాదాలు. కాబట్టి ఆయన ద్వారానే మనం స్తుతి స్తోత్రాలు అర్పిస్తాం. కాబట్టి ఆయన ఆయన ద్వారా ప్రార్థించటంలో ఆశ్చర్యమేమీ లేదు. ఆయన మన మంచి కాపరిగా తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయనకు ఎల్లప్పుడూ మహిమ కలుగును గాక అని ఆశించటంలో ఆశ్చర్యమేమీ లేదు. ప్రార్థన. ఈ మాటలతోనే, ఈ చివరి ఆశీర్వాదాలతోనే మనం ముగించుకుందాం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును, నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.